ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాలాన్ని ఏవి ఎంచుకోవాలనేది దైవ సన్నిధిలో ప్రార్థన చేసుకోవాలి. హృదయానికి ఇంపుగా కనిపించేవి అనేకమైన దొరకచ్చు గాని, అవి ఏవి శ్రేష్టమైనవో, ఏవి ఘనమైనవో, ఏవి నేర్చుమైనవో అవి గుర్తుపట్టగలిగేటువంటి స్థితి నీలోనే ఉండాలి. ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనం. జ్ఞానిని నోటి మాటలు ఇంపుగా ఉన్నవి, అయితే బుద్ధిహీనుని నోరు వానినే మిరింగివేయును. కనుక నీ హృదయాన్ని దేవునికి ఇచ్చినట్లయితే నీ మార్గాలు నీ కన్నులకు ఇంపుగా కనిపిస్తాయి. ఎందుకంటే నువ్వు ఆయన మీద నమ్మకం పెట్టుకోగలగాలి. మోసం చేసి తెచ్చుకునేటువంటి ఆహారం మనుషులకు ఇంపుగా ఉంటది గాని, తర్వాత వారి నోరు మట్టితో నింపబడతదని లేఖనాలు ప్రకటిస్తూ ఉన్నాయి. 1 సమూయేలులోనైతే 18వ అధ్యాయం 8వ వచనంలో, ఆ మాటలు సౌలు నాకు ఇంపుగా నుండినందున అతడు బహుగా కోపం తెచ్చుకొని, వారు దావీదునకు 10,000 కొలది అనియు నాకు 1,000 కొలదిని స్తుతులు పాడిరి. రాజ్యం తప్ప మరి ఏం అతడు తీసుకొనగలడు అనుకొనెను. అతను హృదయంలో అలా అనుకున్నాడు గాని, ప్రజలు మాట్లాడుతున్నటువంటి మాటలు సౌలు హృదయాన్ని చాలా కలవరపరిచినప్పుడు, అతను ఆ మాట అతనికి ఇంపుగా లేకపోవడం వల్ల దావీదు మీద పగపట్టాన్ని మనం చూస్తున్నాం. కనుక ఎవరైనా సరే చక్కని మాటల చేత మిమ్మల్ని మోసపరచకుండా మీరు చూసుకోగలిగినట్లుగా మీరు ఉండాలి. ఎవరైతే దేవుని యందు ధ్యానిస్తూ ఉంటారో, ఆయన చెప్పే మాటలు, ఆయన నడిపించే విధానం వారికంత ఇంపుగా ఉంటుంది. ఆదికాండము 3వ అధ్యాయము 6వ వచనం. స్త్రీ ఆ వృక్షం ఆహారం నాకు మంచిది, కనులకు అందమైనది, వివేకమిచ్చు రమ్యమైనది ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తనకు ఇచ్చును, అతడు కూడా తిన్ను. ఆహారం నాకు మంచిగా కనిపించింది, కనులకు అందంగా కనిపించింది, ఇంకా తెలివిచ్చేదిగా ఉంది, సుందరంగా ఉంది. ఆమెకు అది నచ్చింది. దానివల్ల ఆమె అది ఇంపుగా కనబడడం వల్ల ఆమె కోరుకుంది. కనుక ఈ ఉదయకాలాన్ని ఆయన వాక్యం యథార్థమైంది, ఆయన చేయిందంతా నమ్మకమైంది. కనుక నీవు ఎలాంటి మాటలకి లోబడుతున్నావో, ఎలాంటి హృదయంలో ఆలోచనలు చేస్తూ ఉన్నావో, నీ ఉద్దేశములు దేంట్లో స్థిరపరచబడుతూ ఉన్నాయో నువ్వు గ్రహించుకోగలిగి, నాయకుడిలా నీకు నీవే నాయకుడిగా ఉండి యుద్ధం చేసేటువంటి వ్యక్తిగా ఉండాలి. కనుక బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు ఆయన యందు గుప్తములు ఎన్నో కనుక ఈరోజు నువ్వు గుర్తుంచుకోగలగాలి. నువ్వు ఎటువంటి రీతిగా ఆలోచన చేస్తున్నావో తెలుసుకోగలగాలి. లోతైతే సొదొమ గొమొర్రాను చూసినప్పుడు అతని కంటికి అవి చాలా ఇంపుగా కనబడినప్పుడు దాని నుంచి అతని దృష్టి మరల్చుకోలేక అబ్రహాంతో వేరుపడి అతను పరుగులెత్తి దాంట్లో నివాసం చేయాలని కోరుకున్నప్పుడు అతడు ఎన్నో శ్రమల పాలవడాన్ని మనం చూస్తున్నాం. కనుక ఉదయకాలాన్ని నువ్వు గుర్తించు. ఏది శ్రేష్టమైనదో ఆయన యొద్ద విచారించు. అన్నిటినీ కోరవద్దు. నీ హృదయాన్ని ఆయనకి ఇవ్వు. ఆయన యందు నమ్మకించు. ఆయన నీకు ఉపదేశం అనుగ్రహించి నిన్ను స్థిరపరుస్తారు. ప్రభా, ఈ ఉదయకాలాన్ని ఇదిగో తండ్రి, కంటికి కనిపించేవన్నీ మంచివి కావు గాని నాయన ఇదిగో నువ్వు నిర్ణయించినవే శ్రేష్టమైనవన్నీ మేము ఎరిగి దాని యందు పరుగులెత్తినట్లుగా సహాయం దయచేసి ఏ విషయంలో తొందరపడకుండా నెమ్మదితో పరుగులెత్తడానికి కృపతో నింపమని, మీరే మహిమగంత ప్రభావాలు కాకమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.